న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. ప్రజలకు ఏం కావాలో అవి చేస్తున్నాం. త్వరలో రాజమండ్రి సిటీలో 5,100 రేషన్ కార్డులు పంపిణీ. కొత్తగా 360 వితంతు పెన్షన్లు. సుపరిపాలన తొలి అడుగు ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బహుళ ప్రయోజనాలు ఉన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తొలినాళ్ల నుంచి తప్పులు చేస్తున్నారని మండిపాటు. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదని డబుల్ ఇంజన్ సర్కార్ అని ఆరోపణ. ఇంజనీరింగ్ అధికారుల సూచనలకు విలువ ఇవ్వకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారని తీవ్ర స్థాయిలో విచారం వ్యక్తం. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ప్రతిష్టాత్మక రాజమండ్రి సువర్ణ వర్తక సంఘం అధ్యక్షుడిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన అడపా శ్రీహరి. ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ కె ప్రశాంత్ సిన్హా బృందం. ఈ సందర్భంగా పలువురి నేతలకు సత్కారం. అందరికీ ఆహ్వానం పలికిన పాస్టర్స్ ఫెలోషిప్ టీం. రాజమండ్రి 1వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పిలుపు మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం ఆయన 1వ డివిజన్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాజమహేంద్రవరం సిటీ పరిశీలకులు బోళ్ల ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు వర్రె శ్రీనివాస్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ తదితరులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మై టీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది కాలం నుంచి ప్రజలకు అవసరమైన రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామని, నగరంలో వర్షం ముంపు ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. వీరభద్రాపురం, విఎల్పురంలో ముంపు సమస్యకు పరిష్కారం చూపించామని, మిగతా ప్రాంతాల్లో కూడా ముంపు నివారణకు ఏం చేయాలనేది అధికారులతో కలిసి యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజమండ్రి నగరంలో 5,100 రేషన్ కార్డులు, 360 కొత్త పెన్షన్లు త్వరలో పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అలాగే అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని, గత వైసీపీ పాలనలో ఇచ్చిన చెల్లని పట్టాలను కూడా ఏ విధంగా మార్పులు చేసి పేద ప్రజలకు అందించాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఒక్క రేషన్ కార్డు కొత్తగా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టీటీడీకి చెందిన నాయకులు, క్లస్టర్లు, యూనిట్ల బూత్ స్థాయి సభ్యులంతా ఇంటింటికి వెళ్ళి 1,000 రూపాయలు పెంచిన పెన్షన్ వల్ల సంతృప్తిగా ఉందా లేదా, దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వల్ల సంతోషంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకొని వారికి ఇంకా ఏం కావాలో అది కూడా అడిగి ఈ వివరాలను మై టీడీపీ యాప్ ద్వారా అధిష్టానానికి పంపిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినాశనం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తూ ఉంది. ఈ యొక్క సంవత్సరం ఏదైతే సుపరిపాలన తొలి అడుగు వేయడం జరిగింది, ఈ తొలి అడుగు
ఏదైతే సంవత్సరం పొడుగునా మీరు చూసి ఉండవచ్చు, ఓ పక్కన సంక్షేమం చేస్తున్నాం, ఏదైతే సూపర్ 6గా చెప్పున్నాయో ఒక్కొక్కటిగా అన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చాం. మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం యొక్క సహకారంతో ఈ యొక్క రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మించుకుంటా ఉన్నాం. పోలవరం పనులు పరిగెట్టిస్తూ ఉన్నాం. మరో పక్కన గత 5 సంవత్సరాలు గుంతలతో ఉన్న రోడ్లు ఏదైతే వైఎస్ఆర్సీపీ అప్పచెప్పిందో గుంతలన్నీ కూడా పూడ్చిపెట్టాం. ఒక్కొక్కటిగా అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు ముందుకు వేయడం జరిగింది. నియోజకవర్గ పరంగా కూడా ఉన్న అన్ని అవకాశాలు అవగాహన చేసుకుంటూ సమస్యలన్నీ కూడా తీర్చేందుకు ఒక పక్కన డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన, మరో పక్కన రోడ్లు వేయడం, మరో పక్కన పార్క్స్ నిర్మాణం చేయడం, అలాగే నీట మునుగుతున్న ప్రాంతాలని అవగాహన చేసుకొని ఎందుకు నీట మునుగుతా ఉంది, వాటిని పరిష్కరించాలంటే ఏం చేయాలన్నది అవగాహన చేసుకుంటూ ఓ పక్కన వీరభద్రపురం ఏదైతే ఉందో సమస్య, నీట మునిగే సమస్య తీర్చడం జరిగింది. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. విఎల్పురం ఏదైతే సమస్య ఉందో దాన్ని కూడా ఒక పరిష్కారం తీసుకొచ్చున్నాం. అలా ఒక్కొక్కటిగా నీట మునుగుతున్న ప్రాంతాల యొక్క సమస్యల్ని తీరుస్తూ డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన చేస్తూ నగరానికి ఏది అవసరమో అది చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం పొడుగునా కూడా సిటీ నియోజకవర్గ పరంగా కూడా అడుగులు ముందుకు వేయడం జరుగుతూ ఉంది. ఓ పక్కన ఆర్థికపరమైన సమస్యలు, ఆ సమస్యలు ఎన్నున్నా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా సంపద సృష్టిస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని ఈ రోజున రూపొందించడం, దాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. డోర్ టు డోర్ కార్యక్రమం. ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ వారు క్లస్టర్స్ కానీ, యూనిట్స్ కానీ, బూత్ ఏజెంట్స్ కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటి దగ్గర ప్రజలతోటి మాట్లాడి ఏదైతే ఒక యాప్ ఉంది మై టీడీపీ యాప్ అని, ఆ యాప్ ద్వారా ప్రజల యొక్క డేటా యాప్లో ఉంటుంది. ఆ యాప్ ద్వారా ప్రజలతోటి చర్చించి వాళ్ళకి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఆ పనితీరుని మేము తీసుకోవడం, పార్టీ ఆఫీస్కి పంపించడం ఆన్లైన్లో. పనితీరుతో పాటు ఇంకేదైనా సమస్యలు ఉన్నాయో కూడా అడిగి ఆ సమస్యలు కూడా అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి తెలియజేసే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. చేసిన తప్పులు, చేస్తున్న తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి కావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. మన పోలవరం మన బాధ్యత అని హర్షకుమార్ గుర్తు చేశారు. బహుళ ప్రయోజనాలు ఉన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తొలినాళ్ల నుంచి తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతకాలం జరిగినప్పటికీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా తప్పులు పునరావృతం చేయడం సమంజసంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాఫియా కుట్రకోణం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని డబ్బుల ఇంజిన్ సర్కార్ అని ఆరోపించారు. సాంకేతిక ప్రమాణాలను ఉల్లంఘించి ఇంజనీరింగ్ అధికారుల సూచనలకు విలువ ఇవ్వకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారని తీవ్ర స్థాయిలో విచారం వ్యక్తం చేశారు. పాలకులు 2027 సంవత్సరానికి పోలవరం పూర్తి చేస్తామని ఇస్తున్న హామీలు నమ్మశక్యంగా లేవన్నారు. చేసిన తప్పులన్నీ గత ప్రభుత్వ పాలకుల మీదకు నెట్టివేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం సమంజసం కాదన్నారు. ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత చాలా అవాంతరాలు వచ్చింది. ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి తనకు అనుకూలమైన కాంట్రాక్టులని పెట్టుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టుకున్నారు, ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. వాళ్ళు నామ్స్ ప్రకారం పునాది అంటే వాల్, డయాఫ్రామ్ వాల్ 2 కింద ఏమన్నారు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజయ్య గారు దీన్ని ముట్టుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి టాల్స్టాయ్ కంపెనీకి ఇచ్చారు. టాల్స్టాయ్ కంపెనీ వాళ్ళు ఏమీ పెద్దగా చేసినట్టుగా ఏమీ కనపడలేదు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన నవయుగకి ఇంకా కొన్ని కంపెనీలకి ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చి చాలా మేరకు మేము చేసేసాం. డయాఫ్రామ్ వాల్ పునాదులు కూడా వేసేసాం. ఆ స్పిల్వే కూడా అయిపోయింది. 87% ఆఫ్ పనులు అయిపోయినాయి అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే 2027కి ఈ పోలవరం అన్నది కంప్లీట్ అయిపోతుంది, దీనివల్ల బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గారు మీకు ఛాలెంజ్గా చెప్తున్నాను, మీరు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేరు. 2027 కాదు కదా, మీ పదవీ కాలంలో మీరు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేరు. దానికి కారణం ఏంటంటే మీరు చేసిన తప్పులు, పోలవరం నిర్మాణంలో మీరు చేసిన తప్పులు, చేస్తున్న తప్పులు. ఈ తప్పులన్నింటినీ కూడా పాత గవర్నమెంట్ మీద వేసి వాళ్ళ వల్ల పోయిందని చెప్పి మీకు అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్. అందువల్ల వాళ్ళ మీద చెప్పి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వరదలు వచ్చే టైం, కాఫర్ డామ్లు ఉన్నాయి. ఈ కాఫర్ డామ్లు మీకు అందరికీ తెలుసు, డయాఫ్రామ్ వాళ్ళు ఇటేపు అటేపు ఉంటాయి. కాఫర్ డాములు ఎందుకు ముఖ్య ఉద్దేశం, ఈ వరదల టైంలో నిర్మాణం ఆగకుండా జరగాలని. కానీ నిర్మాణం ఆగకుండా జరగడానికి కాఫర్ డాముల కింద నుంచి సీపేజ్ వచ్చేస్తుంది. సీపేజ్ ఎంత దారుణంగా వస్తుందంటే అంచనాలకు మించి వచ్చేస్తుంది. అంచనాలకు మించి వచ్చేస్తుంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చారు. వాళ్ళ కొన్ని నామ్స్ ఇచ్చారు. మన సిడబ్ల్యూసి వాళ్ళు దానికి వాళ్ళు కొంత ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ అందనంత సీపేజ్ వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరికీ అందనంత సీపేజ్ వస్తే ఇప్పుడు మీరు డయాఫ్రామ్ వాళ్ళు కట్టే చోట పూర్తిగా మునిగిపోతారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ డయాఫ్రామ్ వాల్? రాజమండ్రి గుండువారి వీధిలోని సువర్ణ వర్తక కళ్యాణ మండపంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలను చర్చించారు. శ్రీ సువర్ణ వర్తక సంఘం రిజిస్టర్డ్ మాతన అధ్యక్షుడిగా అడపా శ్రీహరి మరోసారి నియమితులయ్యారు. స్థానిక సువర్ణ వర్తక సంఘం భవనంలో మంగళవారం జరిగిన సంఘ సమావేశంలో ఎన్నికల అధికారులుగా దొండపట్టి సత్యంబాబు, కూర్మాదాస్ ప్రభాకర్, వెత్సా బాబ్జీలు వ్యవహరించి ఏకగ్రీవంగా నూతన కమిటీ నియామకాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఏపీ బులియన్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ కోశాధికారి అనిల్ కుమార్ జైన్ పరిశీలకులుగా విచ్చేశారు. నూతన కమిటీలో గౌరవాధ్యక్షులుగా కూర్మాదాస్ ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా దినేష్ కుమార్ జైన్, పచ్చిపుల్స చంద్రమోహన్, గౌరవ కార్యదర్శిగా ఘంటా ప్రకాష్, సహాయ కార్యదర్శిగా లొక్కోజు వీరభద్రరావు, కోశాధికారిగా కృష్ణకుమార్ జవహర్, సంఘ కార్యవర్గ సభ్యులుగా కక్కిరాల బుచ్చిరాజు, లచ్చిరెడ్డి శ్రీనివాస్, అమజాల జేజిబాబు, నాగులకొండ రమేష్, అనుపోజు వెంకటరమణ, మట్టపల్లి కిరణ్, నారాయణ్ సింగ్, రాయవరపు గోపాలకృష్ణ, మామిడి ఈశ్వర్, శీలం గోవిందస్వామి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ కసిరెడ్డి రాము ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని నూతన అధ్యక్షుడు అడపా శ్రీహరి వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎన్నికల అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎలా చేసేస్తాం అన్న వ్యక్తులు మటుకు ఎప్పుడు సమర్థించద్దు. వర్తకులకు ఏం వచ్చినా సరే సంఘం అండగా ఉంటుంది. సంఘంలో ఉన్న ఎవరు నడుపుతారు, ఇవాళ ఇవ్వ ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, అందరికీ కూడా మనం సపోర్ట్ చేయాలి. అలాగే మేము మాట్లాడుతున్నాం, మీలో ఎవరికైనా ఈ 6 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా ఇబ్బంది జరిగినా, సంఘం ఆదుకోలేకపోయినా మీరు కూడా చెప్పండి. ఒకవేళ అలాంటి తప్పు ఉంటే తప్పు కూడా సరి చేసుకోవాలి. పదవిలో ఉన్నోళ్ళు దానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీకు అసంతృప్తి ఉంటే అవి మళ్ళా తలెత్తకుండా చూడాలి, అటువంటి వాటిని కూడా కవర్ చేస్తారు. కానీ ఈ మౌన భాష మటుకు వహించద్దు. ఎవరు నేను తప్పు చేస్తుంది తప్పు అని చెప్పండి ఖచ్చితంగా. ఇంకెందుకండి ఆ తప్పు అని చెప్పలేకపోతే మనం వ్యాపారం చేయడం దేనికి, సొసైటీలో తిరగడం దేనికి? అది కరెక్ట్ మటుకు కాదు. అలా ఉండిపోతే వాళ్ళు పని చేయలేరు. రోజు ఈ గొడవేంటి తలనొప్పేంటి అనుకుంటారు. ఇది ఎంత పనండి ప్రకాష్కి మన ఇంత పని. ఈరోజు రాజమండ్రి శ్రీ సువర్ణ వర్తక సంఘం 92వ వార్షికోత్సవ సమావేశంలో వర్తక సోదరులందరూ కూడా గతంలో ఏ విధంగా అయితే ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరూ కూడా కలిసిమెలిసి ఈ కార్యవర్గ సమావేశంలో కొత్త
ఎన్నిక జరుగుతూ ఉంటుందో, గత 6 సంవత్సరాలుగా మేమందరం కూడా చేసిన కృషికి, పెద్దలు ఇచ్చిన సహకారానికి మేము వర్తకులకి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ రాజమండ్రి సువర్ణ వర్తక సంఘాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న పెద్దలు మాజీ ఛాంబర్ అధ్యక్షులు దొడ్డపాటి సత్యంబాబు గారు, అలాగే మా సంఘ గౌరవ అధ్యక్షులు కోర్మాదాస్ ప్రభాకర్ గారు, వెత్సా బాబ్జీ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా జరిగిన 6 ఏళ్ళు పర్యాయంలో జరిగిన అభివృద్ధి అవ్వచ్చు, ఫైనాన్షియల్గా ఏ విధంగా సంఘం అభివృద్ధి జరిగిందన్న దాని మీద కులంకుషంగా చర్చించడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్గా కొంత డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సంఘ విద్రోహ శక్తులు ఏ విధంగా అయితే సంఘాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సంఘం తరఫున కోరిన వెంటనే వారు వెంటనే దాని ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఆలోచించిన మీదట సంఘ సభ్యుల యొక్క ఆలోచన మేరకు మళ్ళీ మరొక పర్యాయం ఈ కార్యవర్గాన్ని నడిపించాలన్న ఆలోచనతో వాళ్ళ ఆలోచనకు వచ్చి మా అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. సుమారు 330 మంది సభ్యులు ఉన్నాయి ఈ యొక్క సంఘంలో. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అసోసియేషన్ ఇది ఎస్టాబ్లిష్డ్ 1935. మా 4 ఫాదర్స్ నుంచి కూడా, అలాగే మా అందరి యొక్క పెద్దవాళ్ళందరూ సహకారం ఆశీస్సులు పైనుంచి అందిస్తూ ఉన్నారు. కమిటీ విషయం వస్తే, కమిటీ విషయంలో ఎవరో పీకల్ని అది లేపేస్తాను, పీక తీసేస్తానంటే ఎప్పుడు తీసేస్తాడు? తీయడానికి నీకు అర్హత ఎక్కడది? ఎవడో మా నాయకుడు వస్తాడు, ఆడు నేను కలిపి కూర్చొని కొట్లు పగలు కొట్టేస్తామంటే ఆ నాయకుడికే పగిలిపోయి అన్నీ శాంతిలన్నీ పగిలిపోయి ఇంకేం వస్తాడా? నువ్వేం వస్తాడా? వస్తాడని నువ్వేం ఆలోచించుకుంటున్నావు? అందుగురించనే నేను చెప్పాను 1 టౌన్ సిఏకి, ఈ వర్తకులకి ఎప్పుడూ మీరు కాపు కాయాలి, కాపు కాసి మీరు వాడికి అండగా ఉండాలని చెప్పాను. ఆయన ఖచ్చితంగా ఆ విధంగా చేస్తానంటే ఎవరి మీద ఏక వాళ్ళని ఇవ్వను అని చెప్పాడు 1 టౌన్ సిఐ గారు. తర్వాత నేను అనుకోకుండా వేరే పని మీద ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే మన సోదరులందరూ ఎస్పీ గారి దగ్గరికి వచ్చారు. చెప్తే నేనే తీసుకెళ్ళి ఉండేవాడు. ఆ వచ్చినప్పుడు వెంటనే వెయిట్ చేయలేకుండా లోపలికి తీసుకుపోయి, సమస్య ఇదేనంటే ఆయన చాలా పగడబందీగా చేశాడు. ఆయన 2 షాడో టీంని ఏర్పాటు చేశాడు. మూవ్మెంట్ చూడండి, ఎక్కడైనా తేడా వస్తే లిఫ్ట్ చేసి పడేయండి. ఎవడ పీకలు తీస్తాడు? అది ఏమనుకుంటున్నాడు? ఇది పెద్ద క్రైమ్ అయిపోతుంది, అది రికార్డ్ చేసి మీరు బైండ్ ఓవర్ చేయండి అని 5 లక్షల రూపాయలకు ముందు బైండ్ ఓవర్ చేయండి. బైండ్ ఓవర్ చేసిన యథవేషాలు ఎత్తే రిమాండ్కి పంపించే జైలు తోసేయండి అని చెప్పాడు ఎస్పీ గారు. దాని గురించి మీ వర్తకుల మీద, మీ బంగారు వ్యాపారస్తులే కాదు ఇతరితర వ్యాపారస్తులు కూడా మీ మీద ఏగ వాళ్ళనివ్వను, మీకు కించెత్తు కూడా ఇబ్బంది కలగనేమో మా ఇద్దరు తండ్రి కొడుకు. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏవి అప్పారావు రోడ్ సిఎస్ఎన్ చర్చ్లో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులందరూ పాల్గొనాలని తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ కోమనపల్లి ప్రతాప్ సిన్హా పిలుపునిచ్చారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విస్తృతమైన సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. సమాజానికి సేవలు అందించాలనే లక్ష్యంతోనే శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ వేడుకలకు బుధవారం వేడుకలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథులుగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబటి పురంధేశ్వరి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నలిమిలి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపట్టి వెంకటరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు విచ్చేస్తున్నారని ఆయన చెప్పారు. క్రైస్తవ సోదరులందరూ ఈ వేడుకలో భాగస్వాములు కావాలని ప్రతాప్ సిన్హా ఆహ్వానం పలుకుతున్నారు. సిటీ చైర్మన్ సెక్రటరీ డాక్టర్ సుధీర్ కుమార్, జోహానీ హెలోసెన్,
రాజమండ్రి అధ్యక్షులు పి టాటా విక్టర్, ఎం విజయసారథి, విఎస్సి ప్రసాద్, జి జాన్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భారతీయ క్రైస్తవ దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్వరముతో నినాదముతో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ చేయాలని మా నాయకులు బిషప్ ప్రతాప్ సన్న కమ్మనపల్లె గారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉండి, తూర్పుగోదావరి పాస్టర్ ప్రెసిడెంట్గా ఉండి, రాజమండ్రి క్రైస్తవుల్లో ప్రముఖమైన పెద్దలుగా ఉండి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమం క్రైస్తవ దినోత్సవం అంటే క్రీస్తు ప్రేమను తెలపడం, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అలాగే భారతదేశంలో క్రైస్తవులు భారతదేశానికి చేసిన సేవను గుర్తిస్తూ ఒక వేడుకగా చేయాలని, ఈ వేడుకలో రాజమండ్రిలో కాదు ప్రపంచమంతా భారతదేశమంతా ఆయా క్రైస్తవ ప్రతినిధులు సేవా దృక్పథం కలిగి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎవరికి వారు చేస్తూ ఒక వేదికగా రాజమండ్రిలో తూర్పుగోదావరిలో పాస్టర్ ఫెలోషిప్ పక్షాన, రాజమండ్రి పాస్టర్ పక్షాన సారథ్యంలో జరుగుతున్న వేడుక రేపటి దినం కేవలం పెద్దలను గౌరవించడం, క్రీస్తుని ప్రేమను చాటడం. ఇది సిఎస్ఎన్ చర్చిలో జూలై 3వ తేదీ సాయంకాలం జరగనేనుంది. రేపటి దినం జరిగే భారతీయ క్రైస్తవ దినోత్సవం గురించి మీకు తెలియపరచడానికి ఇక దినాన్ని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. భారతదేశంలో క్రైస్తవులు, క్రైస్తవ మిషనరీస్ చేసిన సేవా కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. ఒకప్పుడు భారతదేశంలో స్కూల్స్ అవనివ్వండి, హాస్పిటల్స్ అవనివ్వండి, అనేకమైన సేవా కార్యక్రమాలు అవనివ్వండి మిషనరీస్ ద్వారా జరిగించడం జరిగింది. అయితే ఒకటి ఏమిటి అంటే క్రైస్తత్వం మాత్రం క్రీస్తు యొక్క శిష్యుల ద్వారా భారతదేశానికి వచ్చిందని తెలియపరచడానికి సంతోషిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ యొక్క భూమిపై ఆయన పరిచర్య చేసి ఉన్నారు. ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యుల్లో ఒకరైన పరిశుద్ధుడైన అపోస్తుడైన తోమ భారతదేశానికి వచ్చి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత శిష్యులలో ఒకరైన తోమ భారతదేశానికి క్రీస్తు తర్వాత 52వ సంవత్సరంలోకి రావడం జరిగింది. ఆయన క్రీస్తు యొక్క ప్రేమను, క్రైస్తత్వాన్ని భారతదేశానికి పరిచయం చేయడం జరిగింది. అనగా క్రైస్తత్వము ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి వచ్చింది అని తెలియపరుస్తూ ఉన్నాం. అయితే తోమా గారు భారతదేశంలో 20 సంవత్సరాలు పరిచర్య చేసి ఎందరికో సువార్తను ప్రకటించి క్రీస్తు ప్రేమను తెలియపరిచి ఆయన ఇంచుమించు 8 దేవాలయములు కట్టించి క్రీస్తు తరువాత 72వ సంవత్సరంలో ఆయన హతసాక్షి అయి ఉన్నారు. అనగా ఆ రోజున అనగా 72వ సంవత్సరం జూలై 3వ తేదీన ఆయన ఒక బళ్ళెంతో పొడవబడి హతసాక్షి అయి ఉన్నాడు, మరణించి ఉన్నాడు. ఆయన యొక్క సమాధి ఇప్పటికీ భారతదేశంలో ఉంది. అదేవిధంగా వారి కట్టిన కట్టడములు కూడా ఇంకా సాక్ష్యములుగా కనబడుతూనే ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఈ దినాన్ని మేము ప్రత్యేకంగా తెలియపరిచేది క్రైస్తత్వాన్ని బట్టి మేము క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాం, ఉత్సాహిస్తూ ఉన్నాం. ఆశ్రమంలో గల వృద్ధులతో అనుచితంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని విశ్రాంత ప్రధాన అర్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి వానప్రస్థానాశ్రమంలో సదరు మేనేజర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నవరం దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చక ఇంద్రగంటి గోపాలకృష్ణ ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి నెల సుమారు 15,000 రూపాయలు చెల్లిస్తున్నా సరే రుచికరమైన ఆహారం అందించడం లేదని, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో నిర్వహించే ప్రతిష్టాత్మకమైన వానప్రస్థానాశ్రమం నుంచి వేధింపులు భరించలేక పలువురు బయటకు వెళ్ళిపోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒక కాగితం ఒకటి అల్టిమేటం మాకు భాస్కర్ రామారావు గారు ఎండి గారు చేత సంతకం పెట్టించి మేనేజర్ గారు ఆయన చూసారో లేదో మాకు తెలీదు. దాని మీద మీకు అందరికీ చెప్పాలంటే ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి
ఇతర రూముల్లో ఉన్న కేర్ టేకర్ల దగ్గర ఉన్నటువంటి సర్వీస్ హోల్డర్స్ చేత మీరు ఏ విధమైనటువంటి మసాజులు, మెడ నొక్కించుకోవడాలు, నూనె రాయడాలు చేయకూడదు, బట్టలు ఉతికించుకోకూడదు అని స్పెసిఫిక్గా ఆ కాగితంలో రాశారు. అది మనకు కొంతమందికి ఇక్కడ నేను పంపించాను, పేర్లు ఎందుకు నేను మన వాళ్ళకే పంపించాను, అది చూసి ఉండొచ్చు. దాంతో ఏమైందంటే ఇద్దరమే ఉన్నాం, ఇద్దరిలోనూ ఒక ఆయన మానేశాడు, తగ్గించాడు. నేనే ఎక్కువగా అక్కడ నా పరిస్థితి కోసమని ఈ మసాజ్ చేయించుకోవడం చేస్తుంటే కేవలం నా మీదే టార్గెట్ చేశారన్న భావంతో మీరు ఇప్పుడు అందరిలోనూ పేపర్ లేకలని మీ కేసు చూస్తూ అందరి వైపు నుంచి ఏంటంటే మీకే వర్తిస్తుంది. అలాగే నాకు ఇచ్చేసని నేను కొంచెం అవమానంగానే భావించే నా వయసుకి వెంటనే ఆ కాగితం కూడా సంతకం పెట్టకుండా నేను బయటకు వచ్చేసాను. వచ్చి సుమారుగా 4 రోజులు అయింది. ఇంకో వేరే రూమ్లో చాలా ఇబ్బందితో లోన్ అవుతున్నాను. నాకు రావాల్సిన ఫైనల్ సెటిల్మెంట్ డబ్బులు కూడా పెద్ద ఎక్కువ కాకపోయినా మీది అయిపోయిందని పంపించేస్తాను, వస్తారా అంటే నేను రానండి, క్యాంపులో ఉన్నానని చెప్పి నా మేనేజర్ తోటి. ఇదిలా ఉంటుండగా మేనేజర్కి అహంభావం ఏమాట ఇదంతా ఎలా ఉన్నా కూర్చుని ఆయన చేసి 1వ తేదీ నుంచి 10వ తేదీ దాకా మా దగ్గర డబ్బులు ఇచ్చుకోవడం, అక్కడ వసూలు చేసి జీతాలు ఇవ్వడమే తప్ప మిగతా తన స్వార్థం కోసం అని కూర్చుని చేస్తాడు. ఇంకొక అతను సత్యనారాయణ అని చెప్పేసి ఇన్ఛార్జ్ ఉన్నాడు, బ్రాహ్మడు కాదు. అయినప్పటికీ కూడా ఎవరికి అనారోగ్యం వచ్చినా ఏం చేసినా చచ్చిపోయిన మనిషిని కాటికి తీసుకెళ్ళి దాకా కూడా ఉంటాడు, అంత సర్వీస్ చేస్తాడు. అతనికి ఇతనికి పడక మా మీద ఈ అహంభావాలు చూపిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డాక్టర్ బీసీ రాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు అన్నారు. మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ రాజమండ్రి శాఖ అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ అపరి ధన్వంతరి డాక్టర్ బీసీ రాయ్ 1882 జూలై 1వ తేదీన జన్మించారని, పేదలకు సేవలందించుట వైద్య వృత్తి ద్వారానే అవకాశం ఉందని భావించి వైద్యులుగా కలకత్తాలో ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందించారని, ఈ సేవలతోనే కలకత్తా మేయర్గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అయ్యారని అన్నారు. భారతదేశంలో వైద్య వృత్తిలో ఎన్నో కీలకమైన సంస్కరణలు చేశారని, ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో గౌరవించడం జరిగిందని అన్నారు. ఆయన 1962 జూలై 1వ తేదీన పరమపదించడం జరిగిందని, ఆయన జయంతి, వర్ధంతి ఒకే రోజు రావడం, ఆయనను స్మరిస్తూ ఈ రోజును డాక్టర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, కెఎస్ఎన్ రెడ్డి, ఏ సురేష్ బాబు, కె లక్ష్మీనారాయణలు, ఎం బాపూజీలతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇండియాలో మెడికల్ కాలేజ్ ఏం పెద్దగా లేవు. అయితే ఆయన పాట్నాలో, పశ్చిమ బెంగాల్లో స్థిరపడడం, పాట్నా కలకటా, వెస్ట్ బెంగాల్ కలకటాలో స్థిరపడడం. ముఖ్యంగా డాక్టర్ బీసీ రాయ్ గారు భారతదేశంలో అల్లోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి సంబంధించి చాలా విపరీతమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయుడు. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థాపించడంలో కానీ, అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ స్థాపించడం కానీ, అలాగే మెంటల్ హాస్పిటల్ నిర్మించడం కానీ, రకరకాల నర్సింగ్ కాలేజెస్ పెట్టడం కానీ, వీటన్నిటికీ కూడా డాక్టర్ బీసీ రాయే ఆద్యుడని చెప్పాలి. అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి కూడా మొట్టమొదటి అధ్యక్షుడిగా ఆయన నిర్వహించారు. అలాగే ఆయన మ్యారేజ్ కూడా చేసుకోకుండా అవివాహితుడిగానే ఉండిపోయి తన జీవితాన్ని మొత్తం ప్రజాసేవకి అంకితం చేశారు. 1882లో జన్మించిన డాక్టర్ బీసీ రాయ్ 1962లో మరణించడం జరిగింది. ఈ 80 సంవత్సరాలు కూడా వారి యొక్క జీవితం ప్రజాసేవకి అంకితం చేశారు. అలాగే రాజకీయ రంగంలో కూడా ఆయన కలకట్టా మేయర్గాను, అలాగే పశ్చిమ బెంగాల్కు 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మహాత్మా గాంధీకి కూడా ఆయన చికిత్స చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. గాంధీ గారు స్వదే కాబట్టి అల్లోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వైద్యం చేసినటువంటి
గొప్ప వ్యక్తి డాక్టర్ బిసి రాయ్ గారు. డాక్టర్ బిసి రాయ్ గారికి 1961లో భారతరత్న ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం. 1962 జూలై 1, 1962లో మరణించడం జరిగింది. భారత రత్న ఇచ్చిన తరువాత ఆయన మరణానంతరం ఎంతో శ్రమిస్తారు. నిజానికి వైద్య రంగంలో ఉన్నటువంటి వారు ఇతరులకు ఆరోగ్య సలహాలు అన్నీ చెప్పడం జరుగుతుంది, కానీ వారు పాఠశాలేమి పట్టించుకోనకుండా కేవలం వైద్య రంగానికి అంకితమై పేషెంట్ను రక్షించడం కోసం వారు ప్రయత్నం చేస్తారు. దానికి ఒక టైం అంటూ ఉండదు, నిద్రాహారాలు ఉండవు. కాబట్టి మన పట్ల, ప్రజల పట్ల ప్రేమాభిమానంతో ఉన్నటువంటి డాక్టర్స్ని గౌరవించుకోవడం అనేది ప్రజలందరి బాధ్యత. అలాగే డాక్టర్స్ కూడా నిర్వహించుకోవాలి. ఎందుకంటే డాక్టర్ బిసి రాయ్ చేసినటువంటి సేవలను సంస్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు పునరంకితం కావడం కోసం జూలై 1న డాక్టర్స్ డే, డాక్టర్స్ అందరూ నిర్వహించుకోవాలి. మనం ఎందుకు నిర్వహించాలి? మనం ఈ వృత్తిలో కొనసాగుతున్నామంటే మరి మన గురువులైనటువంటి వైద్య నిపుణులు మనకి ఇచ్చినటువంటి వైద్య విజ్ఞానాన్ని మనం ప్రజలకు ప్రాథమిక స్థాయి బిఎంపీ, ఎఫ్ఎంపీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళందరూ కూడా డాక్టర్స్ డే నిర్వహించాలి. ఈ సంవత్సరం డాక్టర్స్ డే థీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, క్యారింగ్ హార్ట్స్. హెల్పింగ్ హ్యాండ్స్, క్యారింగ్ హార్ట్స్. సహాయం చేసేటువంటి చేతులు, శ్రద్ధ వహించినటువంటి హృదయం. హృదయంలో శ్రద్ధ లేనిదే పేషెంట్ పట్ల. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. ప్రజలకు ఏం కావాలో అవి చేస్తున్నాం. త్వరలో రాజమండ్రి సిటీలో 5,100 రేషన్ కార్డులు పంపిణీ. కొత్తగా 360 వితంతు పెన్షన్లు. సుపరిపాలన తొలి అడుగు ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బహుళ ప్రయోజనాలు ఉన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తొలినాళ్ల నుంచి తప్పులు చేస్తున్నారని మండిపాటు. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదని, డబుల్ ఇంజన్ సర్కార్ అని ఆరోపణ. ఇంజనీరింగ్ అధికారుల సూచనలకు విలువ ఇవ్వకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారని తీవ్ర స్థాయిలో విచారం వ్యక్తం. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ప్రతిష్టాత్మక రాజమండ్రి సువర్ణ వర్తక సంఘం అధ్యక్షుడిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన అడపా శ్రీహరి. ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ కె ప్రశాంత్ సిన్హా బృందం. ఈ సందర్భంగా పలువురి నేతలకు సత్కారం, అందరికీ ఆహ్వానం పలికిన పాస్టర్స్ ఫెలోషిప్ టీం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.